ప్రయాగ్రాజ్ పోటెత్తింది. మహాకుంభమేళా కళకల్లాడింది. భక్తుల పుణ్య స్నానాలు, బాబా కొత్త అవతారాలతో అంతా పర్ఫెక్ట్ గా కనిపించింది. కానీ మౌని అమావాస్య చీకటి రోజును మిగిల్చింది. పవిత్ర త్రివేణి సంగమం దగ్గర అమృత స్నానాల కోసం వెళ్తున్న వారు ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. అకారాల దారిలో వెళ్లిన వారు తమను కాపాడాలంటూ హాహాకారాలు చేశారు. నలిగిపోతున్నాం అనే ఆర్తనాదాలు వినిపించాయి. అయితే వెనక నుంచి వచ్చే భక్తులకు ఇది వినపడక ముందుకు కదలడంతో దారుణ ఘటన జరిగిపోయింది. ఘటనకు కారణం వీవీఐపీ కల్చరే అంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. దీంతో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి కొత్త రూల్స్ ని పాస్ చేసింది. మహా కుంభమేళ 144 ఏళ్లకొకసారి వచ్చే అరుదైన విశ్వ జాతర. దేశ విదేశాల నుంచి ఈ ఆధ్యాత్మిక వేడుకకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళకు కోట్లాది మంది వచ్చి పవిత్ర స్నానాల్ని ఆచరించారు. ప్రయాగ్రాజ్ దగ్గరున్న గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమం వద్ద పవిత్ర స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే కోట్లాదిగా భక్తులు ఇక్కడకు తరలివస్తారు. మహా కుంభమేళ ఇప్పటికీ ప్రపంచానికి వింతే. అంతమంది భక్తులొచ్చి స్నానాలు ఆచరించి వెళ్లడం అనేది భారతదేశం తప్ప మరెక్కడా కని విని ఎరుగరు. అందుకే భారత ప్రభుత్వంతో కలిసి యూపీ సర్కార్ ఈ మహా కుంభమేళాకు బృహత్తరమైన ఏర్పాట్లు చేసింది. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ప్రతిరోజు 1 కోటి నుంచి 2 కోట్ల మంది వరకు పవిత్ర స్నానాలు ఆచరించే ఏర్పాట్లు, విడిది ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసింది. ప్రయాగ్రాజ్ అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఉంచారు. త్రివేణి సంగమానికి చేరుకునే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అధికారులు, వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆన్లైన్ సేవల్ని కూడా అందిస్తున్నారు. డ్రోన్లతో పర్యవేక్షణ, ఏఐని అనుసంధానించి క్రౌడ్ మూవ్మెంట్ ను తెలుసుకునే విధానం అన్నీ కూడా పర్ఫెక్ట్ గానే చూసుకున్నారు. కానీ అదంతా మౌని అమావాస్య రోజు వరకే. మౌని అమావాస్య రోజున జరిగిన ఘోరం కుంభమేళా చరిత్రలోనే బ్లాక్ మార్క్ గా నిలిచిపోయింది. ఆ రోజు వచ్చిన క్రౌడ్ ని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాలేదు. ఆ ఒక్క రోజే 10 కోట్ల మంది తరలివచ్చారు. అర్ధరాత్రి కావడంతో తెల్లవారుజామున అమృత స్నానాల్ని ఆచరిస్తే మంచిదన్న ఆతృతతో ప్రజలు భారీ సంఖ్యలో త్రివేణి సంగమం వైపు కదిలారు. అయితే చీకట్లో ఎటు వెళ్తున్నామో వారికి అర్థం కాలేదు. అఖారాలు వెళ్లాల్సిన మార్గంలోకి కొంతమంది వెళ్లిపోయారు. ముందు వీఐపీల స్నానాలు జరుగుతుండడంతో ఇక్కడ బ్యారికేడ్లు అడ్డంగా ఉంచారు. ఎలాగైనా వెళ్లి స్నానం చేయాలన్న ఆతృతతో కొంతమంది బ్యారికేడ్ల పైకెక్కి దూకారు. ఈ క్రమంలో వెనక నుంచి వస్తున్న వాళ్ళకి బ్యారికేడ్లు కనిపించకపోవడంతో అవి తట్టుకొని కింద పడిపోయారు. ఊహించని జనం రావడంతో కింద పడ్డ వాళ్లకు పైకి లేచే సమయం కూడా లేకుండా పోయింది. దీంతో వాళ్ళని తొక్కుకుంటూనే వెళ్లిపోయారు చాలా మంది జనాలు. ఇలా 30 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 10ల సంఖ్యలో ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళలో కూడా 30 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా వేలాది మంది మీద పడ్డంతో చాలా మంది ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ఇంకా కొంతమంది సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన అక్కడి నుంచి ఆసుపత్రులకు తరలించారు. అఖారాలు మాత్రమే వెళ్లాల్సిన మార్గంలో సాధారణ ప్రజలు కూడా వచ్చేయడంతో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది. ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇదంతా యూపీ సీఎం యోగి ఆదిత్య పాలనా వైఫల్యమంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. బీజేపీ మాత్రం రాజకీయాలు వద్దని చెప్తోంది. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం యోగి. मैं उन सब के प्रति अपनी संवेदना भी व्यक्त करता हूं और परिवारजनों को हम प्रदेश सरकार की तरफ से 25-25 लाख रुपए की आर्थिक सहायता की घोषणा भी कर रहे हैं और न्यायिक आयोग इस पूरे मामले को देख करके एक समय सीमा के अंदर राज्य सरकार को अपनी रिपोर्ट देगा. మరోవైపు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ యూపీ సీఎం పై మండిపడ్డారు. సరైన ఏర్పాట్లు లేకపోవడం, నిర్లక్ష్య ధోరణి వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. कि कहां पर व्यवस्था ठीक नहीं है, केवल ये बात कह देना कि वीआईपी की वजह से इतनी बड़ी घटना हुई है. अब तक जितने भी कुंभ हुए हैं, जितना भी पौराणिक रिकॉर्ड हमारे आपके पास अवेलेबल है, कभी भी किसी को कार्ड नहीं दिया जाता है. श्रद्धालु स्वयं आते हैं और जहां स्वयं आते हों लोग, वहां पर आपने कार्ड दे करके बुलाया हो. कार्ड तो उन्हीं को मिला ना जो वीआईपी थे. जिनकी जान गई वो उनको तो कार्ड नहीं मिला ना. जो कुछ हुआ है उसमें सरकार की जिम्मेदारी है. भारतीय जनता पार्टी उससे हट नहीं सकती है. दिल्ली और लखनऊ दोनों सरकारें उसकी जिम्मेदार हैं. కుంభమేళా అంటే ఆటలు కాదు, భక్తి శ్రద్ధలతో నిండిన వ్యవహారం. ప్రభుత్వాలు ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. తొక్కిసలాట ఘటన తర్వాత యూపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కుంభమేళా జరిగే ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది.
4 వీలర్స్ అందులోకి రాకూడదని నిబంధనల్ని విధించింది. వీవీఐపీ పాసులు తక్షణమే క్యాన్సిల్ చేశారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని వీవీఐపీ పాసులు రద్దు చేశారు. కుంభమేళాకు వచ్చే వారి కోసం 1 వే ట్రాఫిక్ ఏర్పాటు చేశారు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకుంటున్నారు. యూపీలోని ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలని జిల్లా బోర్డర్ల దగ్గరే ఆపేస్తున్నారు. ఫిబ్రవరి 4 వరకు ఈ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలని రూల్స్ పాస్ చేశారు. 2019 అర్ధ కుంభమేళాని విజయవంతం చేసిన 2 ఆఫీసర్లను హుటాహుటిన మహాకుంభమేళా విధులకు పంపారు. వారికి తోడు మరో 5 సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్లను మహాకుంభమేళాని హ్యాండిల్ చేసే పనిలో నియమించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ కు కుంభమేళా ప్రాంతానికి బస్సుల్ని నడుపుతున్నారు. సాధారణం కన్నా ఎక్కువ రైళ్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. అయోధ్య, కాన్పూర్, ఫతేపూర్, లక్నో, ప్రతాప్గఢ్, వారణాసి నుంచి ప్రయాగ్రాజ్ కు వెళ్లే ప్రధాన దారుల్లో పెట్రోలింగ్ ను పెంచి ఎప్పటికప్పుడు ఎంతమంది వస్తున్నారన్న డేటా కలెక్ట్ చేస్తున్నారు. కుంభమేళా తొక్కిసలాటపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 సభ్యుల జ్యుడిషియల్ కమిషన్ ను నియమించింది. జస్టిస్ హర్షకుమార్, మాజీ డీజీ వికే గుప్తా, రిటైర్డ్ ఐఏఎస్ వికే సింగ్ ను నియమించింది. ఈ కుంభమేళా ఇంకో 25 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో క్రౌడ్ కంట్రోలింగ్ పైనే ఎక్కువగా దృష్టి సారించారు అధికారులు.